అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ప్రేమ వర్సెస్ పెళ్ళి పార్ట్ 4 విందాం. నిన్ను నమ్మించడానికి అలా నాటకాలు ఆడుతోంది. నువ్వే ఆలోచించు. ఇప్పుడు అది జాబ్ చేసుకుంటోంది ఆనంద్. దానికి ఏ దురుద్దేశం లేకపోతే ఆ జాబ్ వచ్చిన తర్వాత అయినా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలి కదా. మరి ఎందుకు వెళ్ళడం లేదు? డోంట్ బి సిల్లీ మావయ్య. మీ ఇమాజినేషన్స్ కాస్త బ్రేక్ వేయండి. ఆనంద్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను ఆనంద్ వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో అతని భార్య అక్కడికి వచ్చింది. ఏంటండి మీరు? వాడికి ఎందుకు అలా చెప్తున్నారు? వాడి తల్లి, అదే నా చెల్లెలు రాధ, ఆ భూమిని వీడికి కట్టబెట్టే ఆలోచనలోనే ఉంది. రాధ తన ఫ్రెండ్తో మాట్లాడుతుంటే విషయం నేను విన్నాను. అయినా మీ బావగారు చనిపోయి వాళ్ళ కంపెనీ కష్టాల్లో ఉన్నప్పుడు మీరు మీ చెల్లెల్ని పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఎందుకు అంత తాపత్రయపడుతున్నారు? అప్పుడు ఆ దరిద్రం ఎందుకులే అని పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు వీళ్ళ ఆస్తి మన ఆస్తి కన్నా 2 రెట్లు ఎక్కువైంది. అలాంటి ఆస్తిని ఎవరో అనామకురాలకు అంటగడతానంటే ఎలా ఊరుకుంటాను? అందుకే ఆనంద్ మనసులో అమ్మాయి మీద అసహ్యం కలిగేలా చేస్తే ఎప్పటికీ పెళ్లి కొప్పుకోడు. అలా అని మరీ దిగజారకండి. తను కూడా మన కూతుర్లాంటి ఒక అమ్మాయే. ఆ మాటలు చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అతని భార్య. ఆనంద్ మొబైల్ రింగ్ అవ్వడంతో ఫోన్ చూసి నవ్వుతూ లిఫ్ట్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ చేయగానే రోజీ గట్టిగా ముద్దు పెట్టింది. ఏంటి రోజీ, మంచి జోరు మీదున్నావు? ఐఎమ్ సో హ్యాపీ ఆనంద్. నీకు తెలుసా, నా ప్రాజెక్ట్ని యూఎస్ కంపెనీ అప్రూవ్ చేసింది. హో రియల్లీ? కంగ్రాట్స్ రోజీ. థ్యాంక్ యూ సో మచ్. అన్నీ థ్యాంక్స్ ఎందుకు? నీ వల్లే నేను ఈ ప్రాజెక్ట్ మీద సక్సెస్ సాధించగలిగాను. యూనో, నీలాంటి లైఫ్ పార్ట్నర్ దొరకడం రియల్లీ ఐఎమ్ వెరీ లక్కీ. నిన్ను వెంటనే చూడాలనుంది. అవునా? అయితే స్కైప్ ఆన్ చెయ్యి. స్కైప్లో కాదు ఆనంద్, డైరెక్ట్గా చూడాలనుంది. ఎలా రోజీ? నువ్వు అమెరికాలో ఉన్నావు, నేను ఇండియాలో ఉన్నాను. ఎలా కుదురుతుంది? ఎవరు చెప్పారు నేను అమెరికాలో ఉన్నానని? అంటే ఐఎమ్ ఇన్ ఇండియా. వాట్? ఎప్పుడొచ్చావు? ఎక్కడున్నావు? సంజన రిసార్ట్లో దిగాను. త్వరగా రా ఆనంద్. ఓకే, ఒక ½ అన్ అవర్లో అక్కడ ఉంటాను. ఓకే బాయ్. ఫోన్ కట్ చేసి సంతోషంగా కిందకొచ్చాడు ఆనంద్. భూమి గార్డెన్లో మొక్కలకి నీళ్లు పోస్తూ కనిపించడంతో భూమి దగ్గరకు వచ్చాడు. భూమి, నేను బయటకు వెళ్తున్నాను. అమ్మ అడిగితే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలని చెప్పు. ఫ్రెండ్ అంటే బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా? ఆనంద్ నవ్వుతూ భూమి వైపు చూశాడు. ఏం లేదు, మీ మొహం వెలిగిపోతోంది, అందుకే డౌట్ వచ్చింది. నువ్వన్నీ కరెక్ట్గా గెస్ చేస్తావు భూమి. గర్ల్ ఫ్రెండే, బట్ అంతకన్నా ఎక్కువ. హో, చెప్పనే లేదు. అంటే త్వరలోనే ఈ ఇంటిలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయన్నమాట. ఆ మాటలకు ఆనంద్ నవ్వుతూ కార్ దగ్గరికి వెళ్ళాడు. ఆనంద్ ఒక్క నిమిషం. భూమి గార్డెన్లో అన్ని రకాల పువ్వులు కోసి ఒక బుకేలా తయారు చేసి ఆనంద్ చేతికి ఇచ్చింది. ఏంటిది? అమ్మాయి దగ్గరికి వెళ్ళేప్పుడు, అందులోనూ కాబోయే భార్య దగ్గరికి వెళ్ళేప్పుడు ఒట్టి చేత్తో వెళ్ళకూడదు. ఇవి మన తోటలో కాసినవే, ఫ్రెష్గా ఉంటాయి. తనకి బాగా నచ్చుతాయి కూడా. తీసుకెళ్ళి ఇవ్వు. థ్యాంక్స్ భూమి. కారులో కూర్చుని బుకే పక్కన పెట్టాడు. జాగ్రత్త ఆనంద్. ఓకే. భూమి, నా ఫోన్ ఛార్జ్ లేదు, ఆఫ్ అవ్వచ్చు. నేను సంజన రిసార్ట్లో ఉంటాను. ఏమైనా ఎమర్జెన్సీ అయితే అక్కడ కాల్ చేయి. అలాగే ఆనంద్. ఆనంద్ నవ్వుతూ కార్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భూమి కారు వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇద్దరికీ తెలియని విషయం వీళ్ళ మాటలు చాటు నుండి వింటున్నాడు ఆనంద్ వాళ్ళ మావయ్య. హో, వీడికి లవర్ ఉందా? అయితే నా ప్లానింగ్ మార్చాలి. మనసులోనే అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. రిసార్ట్కి చేరిన ఆనంద్ బుకే తీసుకుని రోజీ చెప్పిన కాటేజ్ దగ్గరికి వెళ్ళాడు. డోర్ కొట్టగానే డోర్ ఓపెన్ చేసి ఆనంద్ని చూసి నవ్వుతూ గట్టిగా హత్తుకుంది రోజీ. లోపలికైనా రానివ్వు రోజీ. నో ఆనంద్, ఐ మిస్ యూ సో మచ్. అందుకే డోర్ దగ్గర హక్ చేసుకున్నాను. ఆనంద్ నవ్వుతూ బుకేని రోజీ చేతికి ఇచ్చాడు. వావ్, చాలా బాగుంది. నీకు నచ్చిందా? చాలా. యునో, నువ్వు ఇంతకు ముందు ఇచ్చిన అన్ని గిఫ్ట్స్ కంటే ఇది చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నావు? రియల్లీ? అవి మా తోటలో కాసిన పువ్వులు. భూమి అలా సెట్ చేసి ఇచ్చింది. భూమి ఎవరు? చెప్పానుగా, మా ఇంట్లోనే ఉంటుందని. హో, దట్ గర్ల్. అదే చిన్నప్పుడు విలేజ్ నుంచి తీసుకొచ్చారని చెప్పావు కదా. అవును. తనకి చాలా మంచి టేస్ట్ ఉందా ఆనంద్? థ్యాంక్స్ చెప్పానని చెప్పు. తనకి థ్యాంక్స్ చెప్పావు, మరి నాకేం లేదా? ఎందుకు లేదు? నీకు ఇష్టమైన పెర్ఫ్యూమ్ తీసుకొచ్చానుగా. ఆ మాటలకి ఆనంద్ కోపంగా చూశాడు. డోంట్ క్రై ఆనంద్, జోక్ చేశాను. చెప్పేం కావాలి? ఆనంద్ నవ్వుతూ తన దగ్గర తీసుకుని పెదవులు అందుకున్నాడు.
తన కళ్ళు మూసుకొని ఆనంద్ గట్టిగా హత్తుకుంది. కొన్ని నిమిషాల తర్వాత తన్ని వదిలి బెడ్పై కూర్చున్నాడు. అలసట తీరిన తర్వాత ఇద్దరూ బయటకొచ్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆనంద్, నీకు దూరంగా వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. ఇది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ రోజీ. దీనికోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నీ గోల్స్కి అంబిషన్స్కి నా ప్రేమ ఎప్పటికీ అడ్డు కాదు. నువ్వు ప్రశాంతంగా నీ గోల్ రీచ్ అవ్వు. ఆ తర్వాతే మన పెళ్ళి, ఓకేనా? థ్యాంక్స్ ఆనంద్, నువ్వు నాకు ఇంత సపోర్ట్ ఇస్తావు అనుకోలేదు. రేపు అమ్మకు మన విషయం చెప్తాను. అమ్మ ఆశీర్వాదం తీసుకుని నువ్వు నీ ప్రాజెక్ట్ డిజైన్ చేయడానికి వెళ్ళు. నువ్వు వచ్చే వరకు నేను ఎదురు చూస్తూ ఉంటాను. రోజీ నవ్వుతూ ఆనంద్ని హత్తుకుంది. ఇంతలో తన ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆనంద్. ఆనంద్, భూమి ఏమైంది? ఎందుకంత కంగారుగా మాట్లాడుతున్నావు? మేడంకి మళ్ళీ స్ట్రోక్ వచ్చిందా ఆనంద్? నాకు చాలా భయంగా ఉంది. వాట్? అమ్మ ఎలా ఉంది? తెలీదు, మీ మావయ్య వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఓకే, నువ్వు టెన్షన్ పడకు, నేను వస్తున్నాను. వాట్ హ్యాపెండ్ ఆనంద్? అమ్మకు సీరియస్గా ఉందంట, నేను వెంటనే వెళ్ళాలి. నేను రానా? వద్దు, ఈ సిచ్యుయేషన్లో నీ గురించి అమ్మకు తెలియడం అంత మంచిది కాదు. నేను వెళ్తాను, నువ్వు జాగ్రత్త. సరే ఆనంద్, టేక్ కేర్. ఆనంద్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రోజీ ఆలోచిస్తూ తన కాటేజ్లోకి వచ్చింది. ఆనంద్ కంగారుగా హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. డాక్టర్ రాధని చెక్ చేసి బయటకు వచ్చాడు. డాక్టర్, అమ్మకి ఎలా ఉంది? డోంట్ వర్రీ, షీఈ్ సేఫ్. బట్ ఎలాంటి షాకింగ్ న్యూస్ చెప్పకండి. ఒకరు ఆవిడ పక్కనుండండి చాలు. డాక్టర్ మాటలకి ఆనంద్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. భూమి, అమ్మని చూసుకో. అలాగే ఆనంద్. భూమి లోపలికి వెళ్ళి రాధ పక్కనే కూర్చుంది. ఇంతలో రోజీ నిన్ను కాల్ రావడంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు ఆనంద్. హా రోజీ, అమ్మ బాగానే ఉంది. ఐమ్ సారీ ఆనంద్. నువ్వెందుకు సారీ చెప్తున్నావు? లైఫ్ లాంగ్ నీకు తోడుగా ఉంటానని ప్రామిస్ చేశాను, కానీ ఆ ప్రామిస్ నిలబెట్టుకోలేకపోతున్నాను. ఏం మాట్లాడుతున్నావు రోజీ? ఏం జరిగింది? నాకు నాకంటే నువ్వే ఎక్కువ ఇష్టం ఆనంద్. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను, అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. రోజీ, ఇది జోక్ చేసే టైం కాదు. నేను జోక్ చేయడం లేదా ఆనంద్. నా వల్ల నీ ప్రాణానికి ప్రమాదం ఉంది, అందుకే నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. బై ఆనంద్, మిస్ యూ సో మచ్. హలో. ఫోన్ కట్ అవ్వడంతో ఆనంద్ కంగారుగా రిసార్ట్ దగ్గరికి బయలుదేరాడు. హాస్పిటల్ నుంచి వెళ్ళడం వల్ల తను అక్కడికి చేరుకోవడానికి గంట పైనే పట్టింది. కంగారుగా రోజీ కాటేజ్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ వస్తువులంతా చెల్లాచెదురుగా పడున్నాయి. ఆనంద్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. నెమ్మదిగా లోపలికి వెళ్ళి చూశాడు. తనిచ్చిన బుక్కే ముక్కలు ముక్కలుగా చేసి రూమంతా విసిరేసినట్టుగా ఉంది. ఫోన్ తీసి రోజీకి కాల్ చేశాడు ఆనంద్, కానీ ఫోన్ పనిచేయడం లేదు. వెంటనే అక్కడ రిసెప్షన్ దగ్గరకు వచ్చి రోజీ గురించి ఎంక్వైరీ చేశాడు. హో, ఆ అమ్మాయా సార్? ఎవరో కొంతమంది రౌడీలు వచ్చి ఆ అమ్మాయిని కొట్టారు సార్. వాట్? ఎవరు వాళ్ళు? తెలీదు సార్. వాళ్ళని అడ్డుకున్నందుకు మా సెక్యూరిటీని కూడా కొట్టారు. ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి వెళ్ళిపోవని భయపెట్టారు, అందుకే ఆవిడ వెకేట్ చేసి వెళ్ళిపోయారు. మాకు అంతవరకే తెలుసు సార్. ఆ రౌడీలు ఎవరో, ఆ అమ్మాయిని ఎందుకు భయపెట్టారో మాకు తెలియదు సార్. ఆమె మాటలకు ఆనంద్ ఆలోచిస్తూ ఉండిపోయాడు. సార్, ఎయిర్పోర్ట్కి వెళ్తే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ దొరకవచ్చు. థ్యాంక్ యూ. వెంటనే అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు ఆనంద్. అక్కడెక్కడా రోజీ కనిపించకపోవడంతో ఇమిగ్రేషన్ దగ్గర డీటెయిల్స్ కనుక్కున్నాడు. తను ఎక్కిన ఫ్లైట్ అప్పటికే వెళ్ళిపోయిందని చెప్పడంతో నిరాశగా వెనుతిరిగాడు. తన మనసు నిండా ఎన్నో ప్రశ్నలు, కానీ దేనికి సమాధానం దొరకడం లేదు. ఆ ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాడు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయి హాస్పిటల్ దగ్గరికి వచ్చాడు. భూమి బయటే నిలబడింది. భూమి, బయటున్నావేంటి? మేడంని డాక్టర్గా చెక్ చేస్తున్నారు ఆనంద్. అవునా, సరే, నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యారా? అమ్మ దగ్గర నేను ఉంటాను. సరే ఆనంద్, జాగ్రత్త, నేను త్వరగా వచ్చేస్తాను. సరే, నువ్వు వెళ్ళు భూమి. భూమి కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి చూసింది. ఆనంద్ మొహంలో ఏదో బాధ కనిపించింది తనకి. వెనక్కి వచ్చి ఆనంద్ పక్కనే కూర్చుంది. ఏమైంది ఆనంద్, అలా ఉన్నారు? ఏం లేదు భూమి, నువ్వు వెళ్ళు. సరే ఆనంద్. భూమి అక్కడి నుంచి లేచి ఇంటికి వెళ్ళిపోయింది. తను వాష్రూమ్లో ఉండగా ఆనంద్ మావయ్య ఎవరూ చూడకుండా గదిలోకి వచ్చి ఏదో వెతుకుతూ ఉన్నాడు. తను వెతికేది దొరకడంతో ఆ వస్తువు తీసుకొని తనలో తానే నవ్వుకుంటూ బయటకొచ్చాడు. అతను భూమి రూమ్లోంచి రావడం చూసి దగ్గరకు వచ్చింది అతని భార్య. ఏంటండి, భూమి గదిలో మీకేం పని? ఏం లేదు, ఊరికే చూద్దామని వెళ్ళాను అంటూ కంగారుగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆవిడికి ఏం అర్థం కాక అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి భూమి రెడీ అయి హాస్పిటల్కి బయలుదేరింది.
రాధకు కావాల్సిన సామాన్లు సర్ది బయటకు రాబోతుంటే ఏదో గుర్తొచ్చి వెనక్కి వచ్చి వెతికింది. నా ఫోన్ ఎక్కడ పెట్టాను? ఇక్కడెక్కడా కనిపించడం లేదు. బహుశా హాస్పిటల్లో వదిలేసి ఉంటాను. లేట్ అవుతోంది, మేడంకి డ్రెస్ మార్చాలి. బయటకు వచ్చి కారులో హాస్పిటల్కి బయలుదేరింది భూమి. ఆనంద్ బయటే కూర్చునున్నాడు. ఆనంద్, మీరు ఇంటికి వెళ్ళండి, మేడం నేను చూసుకుంటాను. సరే భూమి, ఏదైనా అవసరమైతే కాల్ చేయి. అలాగే ఆనంద్. భూమి లోపలికి వెళ్ళిన తర్వాత ఆనంద్ ఇంటికి బయలుదేరాడు. తన మనసంతా చాలా గందరగోళంగా ఉంది. యుఎస్లో తన ఫ్రెండ్ ద్వారా రోజీ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. తనుంటున్న ఫ్లాట్ ఖాళీ చేసి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది రోజీ. తన ఆలోచనలతోనే ఇంటికి చేరుకున్నాడు. మనసు భారంగా అనిపించడంతో తన రూమ్లోకి వెళ్ళి బెడ్పై వాలిపోయాడు. రోజీతో గడిపిన ప్రతిక్షణం జ్ఞాపకం రావడంతో తన కళ్ళల్లో తెలియకుండానే నీళ్లు తిరుగుతున్నాయి. ఆనంద్, వాళ్ళ మావయ్య పిలుపుతో కళ్ళు తుడుచుకొని పైకి లేచి కూర్చున్నాడు. ఏంటి మావయ్య, ఏమైందిరా అలా ఉన్నావు? ఏం లేదు మావయ్య. నువ్వే విషయంలో బాధపడుతున్నావో నాకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పొద్దు, కానీ నువ్వు అలా డల్గా ఉండకురా. అదేం లేదు మావయ్య. ఏంటో తెలిస్తేనే కదా నేనేమైనా చేయగలిగేది. అతను అలా అడిగేసరికి ఆనంద్కి ఏదో ఆసరా దొరికినట్టుగా ఫీల్ అయ్యాడు. జరిగిందంతా వాళ్ళ మావయ్యకి చెప్పాడు. అతను కూడా ఆలోచిస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయికి ఊర్లో శత్రువులు ఎవరైనా ఉన్నారా? లేదు మావయ్య, తనకి ఇక్కడ ఎవరూ తెలియదు. మరి తన మీదకి రౌడీలను పంపించాల్సిన అవసరం ఇక్కడ ఎవరికుంది? అదే అర్థం కావడం లేదు మావయ్య. నువ్వు రోజీని కలవడానికి వెళ్ళిన విషయం ఎవరికైనా చెప్పావా? మావయ్య, వెళ్లే ముందు భూమికి చెప్పాను, ఏమైనా అవసరమైతే కాల్ చేయమని. అవునా? పాపం రోజీ ఎక్కడుందో, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తోందో. ఏం కాదురా, టెన్షన్ పడకు. నాకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు. అతని ద్వారా ఆ రౌడీలు ఎవరో ఏంటో కనుక్కునే ప్రయత్నం చేస్తాను. సరే మావయ్య. ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి విషయం చెప్పాడు అతని మావయ్య. డోంట్ వరీ ఆనంద్, వాళ్ళెవరో ఒక గంటలో తెలుసుకుంటానన్నాడు. థ్యాంక్స్ మావయ్య. ఆనంద్ హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇంతలో ఏదో మొబైల్ సౌండ్ వినిపించడంతో చుట్టూ వెతికాడు. సౌండ్ భూమి గదిలోంచి వినిపించడంతో లోపలికి వెళ్ళి అంతా వెతికాడు. దిండి కింద ఫోన్ కనిపించింది. ఫోన్ తీసి చూశాడు. 10 మిస్డ్ కాల్స్ కనిపించాయి. భూమి ఫోన్ మర్చిపోయినట్టుంది. సాయంత్రం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇచ్చేద్దాం అని ఫోన్ జేబులో పెట్టుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసరికి భూమి ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. మళ్ళీ అదే నెంబర్. ఎవరై ఉంటారు, ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నారు? ఏదైనా ఇంపార్టెంట్ కాల్ అయి ఉంటుంది అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడేంతలో అవతల వ్యక్తి మాట్లాడడం మొదలుపెట్టాడు. హలో మేడం, మీరు చెప్పినట్టే అమ్మాయిని భయపెట్టి ఈ దేశం వదిలిపోయేటట్టు చేశాం. ఇక జీవితంలో అమ్మాయి ఆనంద్ జీవితంలోకి రాదు, అంతగా భయపెట్టాం. మీకు ఈ పాటికే ఈ విషయం తెలుసుంటుంది. ఆ మాటలన్నీ వింటున్న ఆనంద్కి ఏం అర్థం కాక వాళ్ళ మాటలు వింటూ ఉండిపోయాడు. ఆ విషయం చెప్పడానికి ఫోన్ చేస్తూ ఉంటే మీరు లిఫ్ట్ చేయడం లేదు. మీ పని పూర్తయింది కదా, మా పేమెంట్ ఎప్పుడు ఇస్తారు? ఎవర్రా మీరు? ఆనంద్ కోపంగా అరిచాడు. వెంటనే ఫోన్ కట్ అయింది. ఆనంద్ మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేశాడు. ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఏంటిది, వాళ్ళు ఎవరై ఉంటారు? భూమికి వాళ్ళకి సంబంధం ఏంటి? ఆనంద్ ఇలా ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ మావయ్య ఒక పోలీస్ ఆఫీసర్తో లోపలికొచ్చాడు. ఆనంద్, వాళ్ళని ఎవరు పంపించారో తెలిసిందిరా. ఎవరు మావయ్య? చెప్పండి సార్, ఎవరు వాళ్ళు? మిస్టర్ ఆనంద్, మేము ఆ రిసార్ట్ దగ్గర ఎంక్వైరీ చేశాం. అక్కడ సెక్యూరిటీ ద్వారా గ్యాంగ్లో ఒకరిని పట్టుకున్నాం. మాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ రౌడీని హైర్ చేసుకుంది మీ ఇంట్లో ఉండే భూమి అనే ఒక అమ్మాయి అని తెలిసింది. ఆ మాటలకి ఆనంద్ షాక్ అయ్యాడు. ఏమంటున్నారు మీరు? నిజం ఆనంద్ గారు, మీరు కంప్లైంట్ ఇస్తే మేము యాక్షన్ తీసుకుంటాం. అమ్మో, ఎంత నంగనాచలా నటిస్తోంది. నేను చెప్తుంటే నువ్వు సీరియస్గా తీసుకోలేదు. ఇప్పుడు తెలిసిందా అది ఎంత దుర్మార్గురాలో? అసలు ఆనంద్కి ఏమీ అర్థం కావడం లేదు. ఇప్పటికీ తను అలా చేసిందంటే నమ్మలేకపోతున్నాడు. కానీ ఆ ఫోన్ కాల్, ఈ పోలీస్ ఆఫీసర్ అవన్నీ నిజమని చెప్తున్నాయి. ఆనంద్ తలపట్టుకుని సోఫాలో కూలబడ్డాడు. ఆనంద్, నేను చెప్పేది వినరా. అది ఇంట్లో ఉంటే చాలా డేంజర్. వెంటనే పోలీసులకు అప్పగించు. వద్దు మావయ్య, అమ్మ దాన్ని చాలా నమ్మింది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే అమ్మ మనకి దక్కదు. కానీ ఆనంద్, దాని సంగతి నేను చూసుకుంటాను. మీరెవరికి చెప్పొద్దు ఈ విషయం. సరేరా, నీ ఇష్టం. ఆనంద్ కోపంగా లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆనంద్ బయటకు వెళ్ళగానే వాళ్ళ మావయ్య కళ్ళల్లో ఒక రకమైన సంతోషం బయటకొచ్చింది. ఒక దెబ్బకి 2 పిట్టలు. ఆనంద్ ర్యాష్గా డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్కి చేరుకున్నాడు.
కోపంగా భూమిని వెతుక్కుంటూ లోపలికొచ్చాడు. రాధని టెస్టుల కోసం తీసుకెళ్లడంతో భూమి రూమ్లోనే కూర్చునుంది. ఆనంద్ లోపలికి రావడంతో లేచి నిలబడింది. ఆనంద్, మేడంని టెస్టుల కోసం తీసుకెళ్లారు. ఆనంద్ కోపంగా దగ్గరకు వచ్చి భూమి మెడ పట్టుకుని గోడ కదిమి పట్టుకున్నాడు. భూమికి ఏమీ అర్థం కాక షాక్తో చూస్తూ ఉండిపోయింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఆనంద్, ఏం చేస్తున్నారు? ఎందుకు ఇలా చేసావు భూమి? నేనేం చేశాను ఆనంద్? రోజీ మీదకి రౌడీలు ఎందుకు పంపించావు? ఏం మాట్లాడుతున్నారు ఆనంద్? నాకేం అర్థం కావడం లేదు. నటించకు భూమి, ఎంతగా నమ్మాను నిన్ను. ఎక్కడో దిక్కుముక్కు లేకుండా పడుండాల్సిన నిన్ను ఇంటికి తీసుకొచ్చి ఇంటి మనిషిలా చూశాం. అలాంటి మాకు ద్రోహం చేయాలని ఎలా అనిపించింది నీకు? ఆనంద్, నిజంగా నాకేం తెలియదు, నన్ను నమ్మండి. నోర్ముయ్, ఇంకో మాట మాట్లాడితే చంపేస్తాను. నా ప్రేమ నా నుండి దూరం చేశావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టిన భూమి. ఆ మాటలకి భూమి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏడుస్తూ ఆనంద్ చూస్తూ ఉండిపోయింది. ఇంతలో బయట చప్పుడవడంతో భూమిని వదిలి దూరంగా జరిగాడు ఆనంద్. కళ్ళు తుడుచుకో. ఇక్కడ జరిగింది ఏదైనా అమ్మకు గాని చెప్పావో ఆ క్షణమే నా చేతిలో చస్తావు నువ్వు. ఆనంద్ మాటలకి భూమి భయంగా కళ్ళు తుడుచుకుని నిలబడింది. ఇంతలో రాధని తీసుకుని లోపలికి వచ్చింది నర్సు. ఆనంద్, ఎప్పుడొచ్చావురా? ఇప్పుడే అమ్మా. రాధ నవ్వుతూ భూమి వైపు చూసింది. భూమి, ఏమైంది అలా ఉన్నావు? ఏం లేదు మేడం. ఇంతలో డాక్టర్ లోపలికి వచ్చాడు. మిస్టర్ ఆనంద్, రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి. మీరు ఆవిడ ఇంటికి తీసుకెళ్ళొచ్చు. బట్ చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే డాక్టర్, నేను చూసుకుంటాను. సరే, డిశ్చార్జ్ ఫామ్ పంపిస్తాను, అవి క్లియర్ చేసి తీసుకెళ్ళండి. ఓకే డాక్టర్. డాక్టర్ బయటికి వెళ్ళిపోయాడు. భూమి అక్కడి నుంచి వాష్రూమ్లోకి వచ్చి మొహంపై నీళ్లు పోసుకుంది. ఏమైంది ఆనంద్కి? రోజీ మీదకి నేను రౌడీని పంపించడం ఏంటి? అసలు ఏం మాట్లాడుతున్నాడు తను? ఎక్కడో ఏదో జరుగుతోంది. భూమి! ఆనంద్ పిలవడంతో కంగారుగా బయటకు వచ్చింది భూమి. సామాన్లన్నీ ప్యాక్ చేయి, ఇంటికి వెళ్తున్నాం. సరే ఆనంద్. కాసేపటికి రాధని తీసుకుని ఇంటికి వచ్చారు. రాధను బెడ్పై పడుకోబెట్టి దుప్పటి కప్పింది భూమి. నువ్వు వెళ్ళు, అమ్మని నేను చూసుకుంటాను. పర్లేదు ఆనంద్, భూమి ఉంటుందిలే. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. లేదమ్మా, తనకి బయట చాలా పనుంది, వెళ్ళని. ఆ మాటలకి మౌనంగా భూమి బయటకు వెళ్ళిపోయింది. ఆనంద్ రాధ తలపై చేత్తో నిమిరాడు. పడుకో అమ్మా. సరేరా. రాధ నిద్రపోయిన తర్వాత ఆనంద్ బయటకు వచ్చాడు. భూమి కిచెన్లో వంట చేస్తూ ఉంది. ఆనంద్ లోపలికి రావడంతో అలానే చూస్తూ ఉండిపోయింది. చూడు, నువ్వు ఎలాంటి దానివో తెలిసి కూడా ఇంట్లో ఉండనిచ్చానంటే అది కేవలం మా అమ్మ కోసం మాత్రమే. ఆనంద్, నిజంగా నాకేం తెలియదు, కానీ నీ గురించి నాకు బాగా అర్థమైంది భూమి. మా అమ్మకు సాధ్యమైన దూరంగా ఉండు, లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఆ మాటలకి భూమి మౌనంగా ఉండిపోయింది. ఆనంద్ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. మరి ఆ తర్వాత ఏం జరగబోతుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.